మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గత నెల 24న గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకుని సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా పాఠకులకు తెలిసిన విషయమే. మండలంలోని పలు గ్రామాల్లో 3 నెలల్లోని చిన్నశంకరంపేట మండలం దర్పల్లిలో, వెల్దుర్తి మండలంలోని రామయ్యపల్లిలో, కుకునూరులో గ్రామంలో గ్యాస్ నుంచి ఇంకో గ్యాస్ కు రీఫిల్లింగ్ చేస్తుండగా ఎస్వీఆర్ గ్యాస్ అక్రమాలు బయటపడ్డాయి. గత నెల 24 తారీఖున దామరంచలో రీఫిల్లింగ్ చేస్తుండగా పట్టుకుని పత్రికా విలేకరులకు సమాచారం ఇవ్వగా కథనాలు రాయడంతో స్పందించిన సివిల్ సప్లై అదనపు తహసీల్దార్ ప్రణతిరెడ్డి విచారణ చేపట్టి కలెక్టర్కు నివేదిక సమర్పించడంతో పాటు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చేస్తున్న అక్రమాలను వరుస కథనాలతో భవ్య న్యూస్ ఛానల్ ప్రచురించడంతో స్పందించిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ శనివారం నాడు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకునికి ఈ నెల 10న విచారణ నిమిత్తం కలెక్టర్ ఆఫీస్ కి రావాలని నోటీసులు జారీ చేయడం జరిగిందని సివిల్ సప్లై తహసీల్దార్ ప్రణతిరెడ్డి తెలిపారు. ఎందుకు కొట్టిండు నువ్వు అడగలేవా నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి సరే మీరు కూడా అదే మీ మీద దాడి చేసి వస్తుంది ఇప్పుడు నువ్వు అక్కడ ఆఫీస్ దగ్గరికి రా, డిఎస్ఓ ఆఫీస్ దగ్గరికి రా, సరేనా? కలెక్టర్ ఆఫీస్కి రా, అక్కడికి వచ్చి నాకు కాల్ చేయి, సరేనా? ఓకే ఓకే, నువ్వు అక్కడనే ఉండి నేను వస్తున్నా, నేను వస్తా. ఇక్కడ ఒక లెటర్ తీసుకుని నేను ఆడికే వస్తాను, సరేనా? నా నెంబర్ తీసుకో, 80 లేదంటే పైన డిఎస్ఓ ఆఫీస్కి వెళ్ళు, నేను చెప్తా. అక్కడ కూర్చో, ఆఫీస్లో కూర్చో, డిఎస్ఓ ఆఫీస్ అంటే చెప్తారు. హలో తనకి చెప్పండి, డిఎస్ఓ ఆఫీస్